వల్ల. ఎందుకు భయం? ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కల్ని ఖండించాట పూర్వం. ఆ రెక్కలు ఖండించడం వల్ల భయపడి బైనాకుడు ఇక్కడికి వచ్చాట. ఇది పురాణ కథ. దెర్ ఈజ్ సైన్స్. ప్రతి పురాణ కథ వెనకాల ఒక వైజ్ఞానిక అంశం ఉంటుంది. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని ఖండించాడు. వజ్రాయుధం ఎంత గొప్పదైనా పర్వతాలకి రెక్కలు ఉంటాయా? మీరు నమ్మొచ్చా? మనం ఋషులకేమి మైండ్ లేదా? పర్వతాలకి రెక్కలు ఎందుకుంటే ఇప్పుడు లేవు, ఎప్పుడూ లేవని వాళ్ళకి తెలుసు. పర్వతాలకి రెక్కలంటే శిఖరాలు. ప్రతి పర్వతానికి ఉండే శిఖరాలు పక్కన ఇంకా చిన్న శిఖరాలు కూడా ఉంటాయి. అవన్నీ దానికి రెక్కలు. త్రికూట పర్వతం అంటే 3 శిఖరాలు, 3 రెక్కలు అనమాట. సరిగ్గా ఇంద్రుడు వజ్రాయుధం అంటే, ఇంద్రుడు అంటే మేఘం, వజ్రాయుధం అంటే మెరుపు. ఒక మెరుపు తీగలో ఎంత వేడి ఉంటుందో తెలుసా? సైన్స్ వాళ్ళకి బాగా తెలుసు. పత్రికల్లో కూడా వస్తూ ఉంటుంది, చదవండి. సూర్యుడిలో ఉండే కాంతికి, సూర్యమండలం మధ్యలో ఉండే కాంతికి 500 రెట్ల ఎక్కువ కాంతి మెరుపు తీగలో ఉందండి. అది వజ్రాయుధం. దాన్ని మన వాళ్ళు కనిపెట్టి పురాణ కథ రూపంలో చెప్పారు. ఇంద్రుడు వజ్రాయుధం పర్వతాల రెక్కల్ని ఖండిస్తుంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఒక్క మెరుపు, అదే పిడుగు, అశనిపాతం, అది కనుక పర్వతం మీద పడిందంటే శిఖరం తెగిపోతుంది. ఈ పర్వతాల శిఖరాలు అలాగే తెగిపోతాయి. పిడుగు ఎప్పుడూ ఎత్తైన వాటి మీద పడుతుంది. తాడి చెట్టు మీద పడుతుంది పిడుగు, ఈత చెట్టు మీద పడదు. ఎందుకంటే ఈత చెట్టు ఇంతే ఉంటుంది, తాడి చెట్టు అంత ఉంటుంది. ఎత్తైన వాటి మీద పడుతుంది. పర్వత శిఖరాలు బాగా ఎత్తైనవి, దాని మీద పడతాయి. అంచేత మైనాకుడు రెక్కలు ఖండించడం అనే కథ వెనకాల మెరుపు తీగ పర్వత శిఖరాలు ఖండిస్తుంది, పిడుగును బట్టి జాగ్రత్తగా ఉండండి అనే శాస్త్రీయ విజ్ఞానం ఉందా లేదా? అంచేత ఇది పురాణ కథ కాదండి. పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు కావమ్మా. హిందూ పురాణాలు మొత్తం పురాణ విజ్ఞానం. దాని